హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చావా మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 18 డేస్లో అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. సో ఈ 18 డేస్కి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో విక్కీ కౌశల్, రష్మిక మందాన, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన సినిమా చావా సినిమా ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథ ఆధారంగా రూపొంది ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన టాక్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాకి సంబంధించిన తెలుగు డబ్ వర్షన్ని రిలీజ్ చేయమని చెప్పి ఈ టీంని అయితే డిమాండ్ చేయడం జరిగింది చావా టీం. సో మూవీ టీం కూడా అదే పనిలో ఉంది. మార్చి 7th నుంచి అయితే ఈ సినిమా తెలుగు వర్షన్లో కూడా అవైలబుల్లో ఉండబోతుంది. మన తెలుగు థియేటర్లో ఈ సినిమాని తెలుగులో మనం చూడొచ్చు అనమాట. అలాగే ఈ సినిమాలో ఎవరైతే విక్కీ కౌశల్ పాత్ర ఉందో ఆ పాత్రకి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. సో 4వ వారం నుంచి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా మనం లేట్ చేయకుండా చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 15 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 424,76,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 16వ రోజు అంటే శనివారం ఈ సినిమా దాదాపు 22,50,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 17వ రోజు అంటే నిన్న ఆదివారం ఈ సినిమా దాదాపు 26,30,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మండే వర్కింగ్ డే కాబట్టి ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపు 12,50,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 18 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 486,06,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 577,41,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 81 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా లక్ష్మణ్ ఉతేకర్ డైరెక్షన్లో విక్కీ కౌశల్ గారు నటించిన చావా సినిమా మొదటి 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 658,70,00,000 రూపాయలని అయితే వసూలు చేసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వర్షన్ ఈ మార్చి 7th నుంచి మనకు తెలుగులో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా పెరిగి ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ఇదనమాట చావా మూవీకి సంబంధించిన 18 డేస్ సంబంధించిన కలెక్షన్. సో ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.